స్కూల్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులకు అధ్యక్షులకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయమని అడగగానే ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి గత ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా మళ్ళీ మీ ముందుకు రాగలిగినట్టు మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎంత కోపం కసితోటి మీరు చేసిందో ఈ ఓటింగ్ అనేది ఎక్కడ ఏ పట్టణంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకున్నా ఇక్కడ గెలిపించుకున్నారంటే మనం ఎంత ఆవేదన ప్రేమ ఇవన్నీ కలిస్తేనే నేను ఇక్కడికి రాగలిగినాను. మరి మల్లన్న గారిని కూడా మీరు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎందుకంటే ముఖ్యంగా మల్లన్న గారిని వేధించినటువంటి పెట్టినటువంటి కేసులు కానీ పిల్లలు భార్య ముందు రాత్రి 1 గంట తెల్లారి 4 గంటల కానీ లేకుండా ఇటుక పోలీస్ స్టేషన్లలో ఏ పోలీస్ స్టేషన్లో పెట్టిందో కూడా తెలియకుండా తిప్పినటువంటి సందర్భాలు చూసినాం. మరి సభ్యుడిగా కొంచెం మల్లన్నా నీ ఛానల్ మూసుకో, నీకు 50 కోట్లు ఇస్తామంటే కూడా 50 కోట్లు కాదు కదా, నీకు ఏమైనా కావాలంటే ఇస్తాక నేను మరవనని చెప్పి జైలుకి వెళ్ళిన తెల్లారికేనే మళ్ళా టీవీ ముందు కూర్చొని వ్యక్తి మళ్ళా. ఇవాళ నేను అన్నాడు కూడా 37-30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎవరు ఏ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈ చందా అయ్యానో లేకపోతే రాజకీయానికి ప్రోగ్రామ్ వాళ్ళని అడగాలి, ఏ రోజు కూడా అడగాలి, ఇబ్బంది పెట్టలేదు. ఏమన్నా ఉంటే 1-2 స్కూల్స్ వాళ్ళు బంధువులు ఉన్నారు, బంధువులు దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ చిన్నారెడ్డి గారు వాడు మా పక్కనే ఉండి ఉన్నాడు, వారే గుర్తొస్తారు మాకు తక్కువ ఫోన్ అన్నాకలు పరకంటే పాపం వారు ఒక్కరేదో వేధించినప్పుడు ఇప్పుడు సరే ఏది ఏమైనా మీ స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ఆ రోజు చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా తప్పకుండా కాపాడుకునే బాధ్యత మాది. ఎట్టి ఏ ఇబ్బందులు వచ్చినా మీ స్కూల్స్ యూనియన్లను మిత్రులను చెప్తున్నారు, విజిటింగ్ కార్డులను ఆ యూనియన్ ఈ యూనియన్ బ్లాక్మెయిల్ చేయడానికి మీ దగ్గరకు వచ్చి ఏ ఇబ్బందులు పెట్టినా మీరు చెప్పండి, వాళ్ళని అక్కడికక్కడే వాటిని రానియకుండా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను తప్పకుండా. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా కొన్ని స్కూల్స్లో టీచర్స్ గురించి మాకు చెప్పుకోవడం జరిగింది. వాటిని కూడా కాపాడుకున్న బాధ్యత యాజమాన్యంతో చెప్తున్నాను. ఎందుకంటే కోవిడ్ సమయంలో కాకుండా నేను అక్కలేదు, ఎంతో అక్కలేదు, జీతాలు లేదు, కానీ పోషణ కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు గుర్తున్నాయి. వారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే వాళ్ళందరూ సంబంధించిన టీంలతో పాటు కలిసి పనిచేసినప్పుడు వారిని కూడా కష్టకాలంలో ఆడుకోవాల్సిన బాధ్యత యజమాన్యంగా మనం చేస్తున్నాం. అని చెప్పి నేను నష్టపోతే ఇంటికే తీసుకొచ్చి అనుకోని ఎందుకని అనట్లేదు. గతంలో వచ్చిన ఆధారాన్ని వాళ్ళు మాత్రమే ఏదైనా ఉంటే వారికి ఆ కష్టకాలంలో ఆదుకుంటే బాగుండే ఒక భావన గతంలో నాకు మిగిలిపోయినది వాస్తవానికి. మరి స్కూల్స్ కూడా నేను మొన్న నా జీవితం మొత్తంగా 2 సార్లు బస్సెస్ కూడా అడగడం గమనించుకోలేదు. ఈ మధ్య ఈ ఎలక్షన్లకు మాత్రమే నేను కూడా ఎలక్షన్ పెడితే నేను అడిగేది ఒక్కొక్క బస్సు 2 కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలు అడుగుతాను ఏంటంటే నేను ఏ చేసుకుంటే బాధ్యత మాది. ఇంకోటి ప్రత్యేకంగా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు అందరం కలిసి కట్టుగా యూనిటీగా ఉంటే ఏదైనా సాధించగలుగుతామనే నమ్మకం నాకు మొదటికి నమ్ముతున్నా. అది నిరూపించుకోగలిగిన మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా వరంగల్ జిల్లాకి ఏం కావాలి అనే వాటి మీద అందరం ఎమ్మెల్యేలను కలిసి అడిగితే నన్ను ఎమ్మెల్యేలందరూ కలిసి ముందు పెట్టిన నువ్వైతే అడగగలుగుతావు నేను అడిగిన ప్రతిదీ అతను ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సభలో. ఎందుకు ఇచ్చిందంటే అతనికి వరంగల్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి ఉన్నది. మేము అడగడం కంటే ముందే ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా
హైదరాబాద్ మీద ప్రెజర్ ఎక్కువైతుంది, ఆ ప్రెజర్ని తగ్గియాలంటే ఒక వరంగలే భరించగలుగుతుంది. అసెంబ్లీ సెషన్ కూడా అవసరమైతే సమ్మర్ వింటర్ అసెంబ్లీ సెషన్ ఇక్కడ పెట్టాలి, రెండో రాజధాని చెయ్యాలి అనే తపన ఉండి ఇక్కడ 6 లైన్ రోడ్ చేసి ప్రెజర్ తగ్గియడానికి పెడితే నేను అన్ని తీర్ల కరీంనగర్, ఖమ్మం, నల్గొండ చూసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పక్క దాంట్లో కూడా ఉన్నది, కానీ అతిపెద్ద నగరమైన వరంగల్ లేదు. అంటే లే రాబోయే రోజుల్లో మీరు కొత్త వరంగల్ చూడబోతున్నారు రాజేందర్ అన్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాళ మాకు ఇక్కడ నిరుద్యోగంతో సగం ఇదైపోయింది వరంగల్. ఇవాళ అసలు దానికి ఫైనాన్షియల్ జనరేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు, ఏది లేకుండా అనాథగా వదిలేసే జిల్లా ఏదైనా ఉందంటే అది వరంగల్ జిల్లా. దాంతో ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోబోతున్నారు. మీ అందరికి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని నమ్మండి. నాకు 5 లక్షలు కాదు, అయిపోయింది 4.5 ఏళ్ళు అయింది. అన్నను కూడా మా దాంట్లో ఈ టీం వర్క్లో కొత్తగా మాకు జాయిన్ అయ్యి నిజాన్ని నిర్భయంగా ఇక్కడ మీ ఉపాధ్యాయుల గురించి అది కాదన్న కొద్ది అన్యాయం జరుగుతుందని లొల్లి పెట్టకన్నా అంటే కూడా ఆగే వ్యక్తి కాదు. డైరెక్ట్ ఆ ఛానల్ ముందు కూర్చుంటాడు, పోసిట్ రాములు ఎట్లా చూపించడం మమ్మల్ని కూడా అట్లా చూపించండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వారి యొక్క తత్వం నేను చిన్నప్పటికీ చూస్తున్నా. ఇవాళ ఎలక్షన్ వచ్చిన మిత్రుడు కాదు, మొదటికెళ్ళి నాతో పాటు మేము కలిసి రాజకీయంలో కానీ మొదటికెళ్ళి చూసి ఫస్ట్ టైం వచ్చినప్పుడు యూనివర్సిటీలో ఒక్కనే నేను పట్టుకొని ధోతి కట్టుకొని అన్నా నేను ఇద్దరమే తిరిగి ఫస్ట్ టైం నిల్చున్నప్పుడు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చునే అవకాశం వచ్చింది. రాములు గారు మాజీ ఎమ్మెల్సీ గారు అన్నారు. సో కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆశీర్వదించండి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాది అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నెక్స్ట్ ములుగు పోవాలి కాబట్టి ములుగులో కూడా ఇదే సమయం ఇక్కడ 11 గంటలకు అనుకున్నప్పుడు లేట్ అయింది, అందుకు అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.